నమస్కారం అందరికీ. ఎట్లున్నారు అందరూ? మస్తుగున్నారా? చుట్టుపక్కలంతా మంచిదేనా? మీరంతా పాజిటివ్గా జబర్దస్త్గా ఉండాలని కోరుకుంటూ, మన చుట్టూరా ఎన్నో ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి. కానీ అందులో మంచి ముచ్చట్లు ఎన్ని వింటున్నాం, పాజిటివ్ న్యూస్ ఎన్ని చూస్తున్నాం? తక్కువే కదా. అందుకే మన సిద్దిపేట మట్టిలో దాగి ఉన్న అద్భుతాలను, చుట్టుపక్క ఊర్లలో ఉన్న విశేషాలను, జరుగుతున్న అభివృద్ధిని మీ అందరికీ చూపించడానికి బీ పాజిటివ్ అనే న్యూస్ ఛానల్ తోటి మేము మీ ముందుకు వచ్చేసాం. బీ పాజిటివ్ అనగానే అదేదో బ్లడ్ గ్రూప్ అనుకోకండి, మనందరినీ కలిపే రక్త సంబంధం అనుకోండి. ఇలా అనుకుంటే మంచిదేగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మంచి ముచ్చట్లకు స్వాగతం. మీకు తెలుసా, మన సిద్దిపేట ఇప్పుడు ఏకంగా 10వ వసంతంలో అడుగుపెట్టిందని. ఈ 9 సంవత్సరాల్లో సిద్దిపేటకు వన్నె తెచ్చిన టాప్ డెవలప్మెంట్స్ చూసేద్దాం. ఒకప్పుడు వర్షం కోసం ఎదురు చూసే భూములుండేవి. కానీ ఇప్పుడు రంగనాయక సాగర్ మెగా ప్రాజెక్ట్ వచ్చాక మన భూములన్నీ సస్యశ్యామలంగా మారాయి. కోమటి చెరువు టౌన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారి పర్యాటక కేంద్రమై మన పట్టణ శోభను మరింత పెంచింది. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసేటోళ్లకు హెల్త్ని మరింత పంచుతుంది. ఆక్సిజన్ పార్క్ పచ్చదనాన్ని పెంచి పట్టణానికి ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. మనకు వారసత్వం అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. లాల్ కమాన్, వేములవాడ కమాన్ ఇవి కేవలం ఆర్చీలు కావు, మన సాంస్కృతిక వారసత్వంకి అద్దం పట్టే అందమైన కళాఖండాలు. సిటీ ఎంట్రన్స్కే రాయల్ లుక్ ఇచ్చేశాయి. మన రైతు బజార్, మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎంత క్లీన్ అండ్ హైటెక్. రైతులకు మంచి ధర, వినియోగదారులకు ఒకే చోట అన్ని అవసరాలను తీరుస్తున్నాయి. మన ఫ్యూచర్ ఇక్కడే ఉంది. ఐటీ టవర్ వల్ల మన లోకల్ పిల్లలకు హై పేయింగ్ జాబ్స్ ఇక్కడే దొరుకుతున్నాయి. అదే టైంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వల్ల ఉన్నత విద్య మన డోర్ స్టెప్లోకి వచ్చేసింది. నో మోర్ షిఫ్టింగ్ టు హైదరాబాద్. 9 ఏళ్లలో ఇన్ని మెగా చేంజెస్ అంటే మామూలు విషయం కాదు. నిజంగా మన సిద్దిపేట అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది అభివృద్ధికి మారుపేరు అనే దిశగా మారుతున్న మన సిద్దిపేట గురించి ఇవే కాదు, చెప్పుకోనికి మరెన్నో ముచ్చట్లున్నాయి. మరిన్ని సరికొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ బీ పాజిటివ్. బాయ్ బాయ్.